హలో అందరికీ. ఈరోజు మీ తెలుగు టీచర్ చేస్తున్న వంట చికెన్ కర్రీ. చికెన్ కర్రీకి కావాల్సిన వస్తువులను ముందుగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బియ్యం రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత చికెన్ కడిగి ఆ నీళ్ళన్నీ వడిచిన తర్వాత దాన్ని కలిపి పెట్టుకుందాము. అది చూడండి ఎలా ఉందో. ఆ చికెన్లోకి అల్లం పేస్ట్ వేస్తున్నాం. ఫ్రెష్గా వేస్తే చాలా బాగుంటుందండి. అల్లం పేస్ట్ ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నాము. అల్లం వేసుకుని ఇట్లాది అల్లం లేకుండా అయితే నాన్ వెజ్ తినలేము కదా మనము. ఇలా నేను చెప్పిన విధంగా చేసుకుంటే పిల్లలు బ్యాచిలర్స్ కూడా పెళ్ళి కానీ అబ్బాయిలు అమ్మాయిలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా. తర్వాత సాల్ట్ వేసుకోండి. ఇంకా అన్నీ కలిపి అట్లా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది అన్నమాట, మనం కలిపి పెట్టుకోవడం వల్ల. తర్వాత కారం వేసుకోండి. కారం వేసుకొని ఇట్లా ఎవరైనా ఇప్పటివరకు మనం ఎలా చేసామో కానీ కొంచెం ఇప్పటి నుంచి ఇట్లా ట్రై చేసుకోండి. ఈజీ అయిపోతుంది, మనం టైం వేస్ట్ ఉండదు, ఏముండదు, తొందరగా రెడీ అయిపోతుంది. ఒక 1/2 అవర్లో బగారా రైస్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. సాంబార్ అవన్నీ రెడీగా పెట్టుకొని చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. అందరికీ ఇష్టము చికెను. తర్వాత ధనియాల పొడి వేసుకోండి. ఈ ధనియాల పొడి కూడా కొంచెం మనకు హెల్త్కు మంచిది. బయట ధనియాల పొడి కాకుండా ఇంట్లో ధనియాల పొడే వేస్తున్నాను. ఇది చేసేటప్పుడు నేను దీంట్లో కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసి పట్టుకున్నానండి. ఇది హెల్త్కు బాగుంటుంది, ప్లస్ టేస్ట్ వస్తుంది కూరలకి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి కలిపేటప్పుడు. ఆయిల్ వేసుకుంటే ఆ చికెన్ స్మెల్, నీ స్వాచన అట్లా ఏమి ఉండకుండా బాగుంటుంది. ఆయిల్ వేసుకొని కలుపుకొని తర్వాత ఈ నిమ్మకాయలు కట్ చేసి రసం పిండుకోవాలి మనం. ఆ నిమ్మకాయలు కట్ చేసి పిండుకోవడం వల్ల ఆ చికెన్ ముక్క అనేది కూడా మంచిగా గట్టిగా ఉంటుంది, బాగుంటుంది, తినడానికి టేస్ట్గా ఉంటుంది. అవి మనం కట్ చేసి వేసుకుందాం. ఆ లెమన్ అవి ఇప్పుడు కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది. మొత్తం అయిపోయాక పిండుకునేటప్పటికన్నా ఇది. ప్లస్ మనకు తినేటప్పుడు ఈ నాన్ వెజ్లు ఎప్పుడైనా లెమన్ ఉంటే డైజెషన్ తొందరగా అవుతుంది. దానికి మనము లెమన్ కంపల్సరీ వాడాల్సిందే. ఇది కొందరికి తెలుసో తెలియదో కానీ లెమన్, అందుకే లాస్ట్లో మనం హోటల్స్లోకి వెళ్ళినా ఏదైనా లెమన్ ఖచ్చితంగా ఇస్తారు. ఆనియన్ లెమన్ ఖచ్చితంగా తినాలంట. తింటేనే అది తిన్న తర్వాత నాన్ వెజ్ అనేది హెవీగా ఉండకుండా ఉంటుంది. ఇంకా మొత్తం ఇది వేసుకొని చక్కగా అన్నీ కలుపుకోండి. చేతితోనే కలుపుకోండి, ఎందుకంటే గరిటెతో కరెక్ట్గా అన్ని ముక్కలు కరెక్ట్గా ఉండదు కాబట్టి చేతితోనే మొత్తం కలిపేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే బెటరు. మనకు టైం లేదనుకోండి, ఓకే ఎమ్మటే చేసేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టాను. కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసి ఈలోపు పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని, పుదీనా, కొంచెం కొత్తిమీర కడిగి పక్కన పెట్టుకోవాలి, రెడీగా ఉంచుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత అప్పుడు మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవి వేసుకొని, పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవి కూడా వేసానండి. ఎందుకంటే నాన్ వెజ్కి అట్లా పుదీనా వేస్తేనే బాగుంటుంది స్మెల్. పోపులోనే వేసుకుంటే చక్కటి టేస్ట్గా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు కామనే కదండి. ఇక అల్లం అవన్నీ మనం దాంట్లో పట్టించాము చికెన్లో కాబట్టి ఇంకేమీ అవసరం లేదు. ఇవి కొంచెం రెడ్గా వేయించాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేగుతూ ఉండాలి. ఆ కుక్కర్లో కాబట్టి ఈజీ ప్రాసెస్ అన్నమాట. మనకు మామూలు బౌల్లో బయట పెట్టి చేయడం కన్నా ఇలా ఈజీగా ఉంటుంది అనేసి నేను కుక్కర్లో చేస్తున్నాను. ఎక్కువ శాతం నేను ఇలానే చేసుకుంటానండి. ఇలా చేస్తేనే బాగుంటుంది, మనకు బయటకి ఏమీ పోవు. ఆ పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోండి. తర్వాత అది కొద్దిసేపు ఇట్లా వేగిన ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత చికెన్ ముక్కల్ని మనం దాంట్లో వేసుకుందాం.
కుక్కర్లో మనకు ప్రోటీన్స్ అనేది అవన్నీ బయటకు పోకుండా ఉంటాయి. ఎక్కువసేపు బయట ఉడికించి అంత ఇది కాకుండా దీంట్లో వేసేసి మూత పెట్టి ఈజీగా చేసుకున్నాం అనుకోండి. ఈజీగా ఆ నాన్ వెజ్ అనేది మెత్తగా ఉండాలి, ఎప్పుడు గట్టిగా ఉండొద్దు, ముక్కలు మెత్తగా ఉంటుంది. దీంట్లో ఉన్న మసాలాలన్నీ దానికి పట్టి చక్కగా లోపలనే ఉంటుంది. కాబట్టి అందరు అనుకోవచ్చు కుక్కర్లోనా అని, కానీ ఇట్లానే బాగుంటుందండి. పెద్ద వాటర్ ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ ఉడకబెట్టి దాన్ని నీళ్ళుగా చేయడం అట్లా అవసరం లేదు. ఇట్లా కర్రీ దగ్గరికి ఉండి కొంచెం వేసుకున్నా కూడా మనం అన్నంకు సరిపోతుందన్నమాట. ఎక్కువ గ్రేవీ కావాలని పులుసు చేసుకుంటే కూడా కొంచెం మంచిగా అనిపించదండి. ఇలా చేసుకోండి. చికెన్ చక్కగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దాన్ని అట్లా ఆయిల్లో వేయించాలి. కొద్దిసేపు అట్లా వేయించిన తర్వాత చూడండి ఆ ముక్కలన్నీ కూడా ఎంత బాగా అవన్నీ పట్టేసుకున్నాయో. అలా వేయించుకుంటూ చికెన్ అంతా మనం దాంట్లో వేసుకొని, పిల్లలందరూ ఇష్టపడతారు. ఈ రోజులలో మనకు బంధువులు వచ్చినా మనం ఇంట్లో ఉన్న సండే వచ్చిందంటే స్పెషల్గా ఏం తిందామనగానే చికెన్ రెడీ అయిపోద్ది. తర్వాత అట్లా కొద్దిసేపు మగ్గిన తర్వాత టమాటా వేయాలండి. టమాటాలు వేసేసి తర్వాత లెమన్ వేసాము, మనం టమాటా వేసాము. కొంచెం నేను కొబ్బరి, కొంచెం గసాల, ఒక 2-3 లవంగాలు, ఒక 2 ఇలాచి, కొంచెం పట్ట వేయించి పౌడర్ చేశాను. పౌడర్ చేసి వేసుకుంటే గ్రేవీ లాగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. కొందరు తినరేమో కానీ ఇలా అయితే మనకు బగారన్నంలో వాటిలో టేస్ట్గా ఉంటుంది అనమాట. అది చూడండి ఆ వాటర్ ఆటోమేటిక్గా దాంట్లోనే వచ్చినాయి. అది కలుపుకోవాలి, ఎందుకంటే వేయించి చేసుకున్నాం కదా పౌడరు. టమాటా కూడా 2 వేసుకున్నాము, ముందే మనం లెమన్ కలుపుకున్నాము. తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్లు పోస్తున్నా అండి. కొంచెం గ్రేవ్ ఉండాల్సి వస్తుంది, గ్రేవ్ ఉంటే బాగుంటుంది. చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోండి, ఎక్కువ అవసరం లేదండి. బాగా వాటర్ తిన్నా మంచిగా అనిపించదు, ఇది చాలు. మళ్ళీ కొంచెం కొత్తిమీర పైన చల్లుకోండి. అన్నీ అయిపోయినాక అది కుక్కర్ విజిల్ పెట్టేసి మనము విజిల్ పెట్టిన తర్వాత ఒక్క విజిల్ రావాలండి. ఆలోపు మనము చక్కగా ఒక చిట్కా చెప్తున్నా చూడండి. చిన్నపిల్లలు బలహీనంగా ఉండి అసలు లావు కావట్లేరు అని అనుకున్నప్పుడు 2 ఖర్జూరాలను మార్నింగే తేనెలో కలిపి తినిపించాలి. పిల్లలకు అలా తేనెలో కలిపి తినిపిస్తే, డైలీ ఒక 2 ఖర్జూరాలను తేనెలో కలిపి తినిపిస్తే చక్కగా వాళ్ళు బలంగా ఉంటుంది, లావు అవుతారనమాట. ఇలా చేసుకొని మనము ప్రతి సండే ఈవినింగ్ టైంలో చక్కగా చేసుకున్నామంటే బాగుంటుంది. ఆ కుక్కర్ రావాలంటే కనీసం ఒక 15 మినిట్స్ పడుతుంది. విజిల్ వచ్చేసిందండి. ఇంకా ఈ విజిల్ రాగానే ఎమ్మటెమ్మటే తీయొద్దండి, ఆ ప్రెషర్ అంతా పోవాలి. కొంచెం అదంతా వేడి తగ్గిన తర్వాతనే మూత తీసుకోవాలి. అంత తొందరపడి మనం తీయొద్దు, కొంచెం వెయిట్ చేయాల్సిందే. అది పోయిన తర్వాత మూత తీసి ఆ మూతను పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చికెన్ అప్పుడు వేరే మూత పెట్టుకోవాలి. మళ్ళీ మనం వేరే మూత పెట్టినా కూడా ఆ స్మెల్ ఆ మూతకంతా ఆవిరిలాగా వచ్చేస్తుంది, బాగోదు. గుమగుమలాడే మన చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.